నందు ప్రియమైన సోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క నూతనమైన కృప మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొంటుకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. ఈ మాటలు మనం తెస్సలోనికే సంఘానికి పౌలు గారు రాస్తున్న ఉత్తరంలో మనం చూస్తున్నాము. ఆ దినాలలో చాలా మంది అన్యులు దేవుణ్ణి ఎరిగి దేవుణ్ణి వెంబడిస్తూ ఉండేవారన్నమాట. సువార్త విని దేవుణ్ణి వెంబడించిన వారిలో అనేక మంది ప్రభువునందు నిద్రించినప్పుడు అన్యజనుల వలె నిరీక్షణ లేని వారి వలె వాళ్ళు ఏడవడం పౌలు గారు చూసి వారికి ఉత్తరం ద్వారా తెలియజేస్తున్నారు కదా, మన ముందు చనిపోయిన వారి గురించి మీరు బాధపడొద్దు అంటూ ఆ మీదట అంటే ఏ మీదట అని అంటే ప్రభువునందు ఎవరైతే నిద్రిస్తారో వాళ్ళు ముందు ప్రభువును కలుసుకుంటారు, తర్వాతనే మనము అని ఇక్కడ పౌలు గారు తెస్సలోనిక సంఘానికి తెలియచేస్తూ ఆదరిస్తున్నట్టుగా మనం ఇక్కడ చూడగలము. ఆ మీదట అంటే ఇక్కడ పౌలు గారు అంటున్నారు కదా, ఎవరైతే మనకంటే ముందు ప్రభువునందు నిద్రిస్తారో దేవుడంట వారిని తీసుకొని మేఘమండలం మీదకి వచ్చినప్పుడు ఆ మీదట సజీవులమై నిలిచి ఉండి మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొంటూ ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. అంటే ఎప్పుడైతే ప్రభువునందు ముందు మనకంటే ముందు నిద్రించిన నీతిమంతులందరూ కూడా ఆ యేసుప్రభు వారు తీసుకొని వచ్చినప్పుడు మనము సజీవులమై నిలిచి ఉన్నామా, ప్రభు రాకడ వరకు మనం సజీవులమై నిలిచి ఉంటే మనము వారితో కూడా ఏకముగా అంటే అందరం కలిసి ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు కొనిపోబడదుము, మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలం ప్రభుతో కూడా ఉందము. అంటే దేవునితో మనం సదాకాలం ఉండడానికి పిలువబడ్డాము. మరణము అనేది కాసేపు నిద్రే కానీ అది మనల్ని దేవుని నుండి కానీ మన ఈ లోకంలో ఉన్న వారితో కొని ఎడబాటు కాదు అని ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా వారు మనము ఏకముగా ప్రభువుని కలుసుకొని సదాకాలం ఆయనతో ఉంటామట. అంటే ఇక మరణం కానీ ఇక మరలా మనం ఎడబాటు కానీ దేవునితో ఎడబాటు ఉండదు, మన యొక్క సహోదరులతో కూడా ఎడబాటు ఉండదు అని ఇక్కడ పౌలు గారు తెస్సలోనికే సంఘానికి ఆదరిస్తూ తెలియజేస్తున్నారు. నిజానికి కూడా క్రీస్తులో ఎంతమంది అయితే నిద్రిస్తారో దేవుడు వారిని మరలా లేపి తీసుకొని వస్తారు అనే మాట గొప్ప సంతోషాన్ని గొప్ప నిరీక్షణని కలగజేస్తుందన్నమాట. ఎప్పుడైతే మనం ఒకసారి ఫిజికల్గా ఎడబాటు అయిపోతామో మరణం అనే ద్వారా చాలామంది ఒక బాధలోకి వెళ్ళిపోయి దేవుడి నుండి దూరం అయిపోతుంటారు. కానీ దేవుడు అంటున్నారు కదా, నేను వారిని మరలా తీసుకొస్తాను, మనం అందరం కలిసి ప్రభువును ఎదుర్కొంటాము అని ఇక్కడ పౌలు గారు చెప్తున్నప్పుడు ఆ మాట గొప్ప నిరీక్షణగా ఉంది. ఈరోజు ఫ్రెష్ మనం వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి, మనం క్రీస్తునందు సజీవులముగా ఉన్నామా, మనము దేవుణ్ణి ఎదుర్కొంటాం. ఒకవేళ క్రీస్తునందు నిద్రించిన వారిని బట్టి మనం బాధపడుతున్నామా, వారే మొదట వస్తారు, వారితో పాటు మనం దేవుణ్ణి ఎదుర్కొంటాం. కనుక మనము నిరీక్షణ లేని వారము కాదు, విస్తారమైన నిరీక్షణ గలవారుగా దేవుడు మనల్ని చేశారు. ఈరోజు ఫ్రెష్ మనం వింటున్న ప్రతి ఒక్కరం కూడా ఈ నిరీక్షణ కలిగి ప్రభువుని ఎదుర్కొంటకు మనల్ని మనం సిద్ధపరచుకునే వారంగా, ప్రభువుని ఎదుర్కొనుటకు మన వారిని కలుసుకొనుటకు క్రీస్తులో మనము సదాకాలం జీవించుటకు మనల్ని మనం ఈ లోకంలో సిద్ధపరచుకుంటూ ముందుకు సాగిపోదుముగాక. దేవుని కృప మనకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.